కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్లే రహదారి బావుపేట రహదారి దుస్థితి అంతా ఇంతా కాదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా బావుపేట రహదారి. మైత్రి ఛానల్లో వరుస కథనాలు, ప్రజల నుండి ఎన్నో వినతులు, అయినా పట్టించుకునే అధికారులు. ప్రస్తుతం మనం కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారి అయినటువంటి బావుపేట రహదారి వద్ద ఉన్నాం. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు చాలా స్పష్టంగా. ప్రతి సంవత్సరం కూడా ఇదే దుస్థితి. వర్షం పడితే ఆ వర్షపు నీళ్లు ఎటు వెళ్లకుండా ఈ రోడ్డుపై ఆగడంతో గుంతలు ఏర్పడుతున్నాయి. దాంతోపాటుగా డ్రైనేజీ నుండి వచ్చే వాటర్ కూడా దానికి ఒక ఎండు పాయింట్ లేకపోవడంతో ఆ డ్రైనేజీ వాటర్ కూడా ఇక్కడే ఉండడంతో మాత్రం ఇక్కడ రోడ్డు మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. చాలా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడం వల్ల వచ్చిపోయే వాహనాలు కూడా అందులో పడి ఆ వాహనాలు కూడా ఖరాబైన సందర్భాలు ఉన్నాయి. కరీంనగర్ నుండి సిరిసిల్ల వెళ్ళే ప్రధాన రహదారికి నిత్యం ఒక నిమిషాల వ్యవధిలో దాదాపుగా వందల సంఖ్యలో వాహనాలు ఈ దారి గుండా ప్రయాణిస్తుంటాయి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన దేవాలయం వేములవాడ రాజన్న దేవాలయం ఉంది. ఈ రాజన్న దేవాలయానికి కేవలం కరీంనగర్ నుండి కాకుండా కూడా రాష్ట్ర నలుమూలల నుండి కూడా ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి సేమ్ ఇదే దారి గుండా వెళ్తున్నారు. కానీ ఈ దారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పటికీ మైత్రి ఛానల్లో ఈ దారి గురించి వరుస కథనాలు కూడా ప్రసారం చేస్తున్నాం. కానీ అధికారులు మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఇక్కడ స్థానికులు అదేవిధంగా ప్రజలు కూడా చాలా మట్టుకు ఆ అధికారులకు ఫిర్యాదు చేశారు, ప్రజాదానంలో కంప్లైంట్ ఇచ్చారు. అయినా కూడా ఏ ఒక్క అధికారి ఏ ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు కూడా వీళ్ళు ఆవేదన చెందుతున్నారు. మరి దీనిపై మనతో మాట్లాడడానికి స్థానికంగా ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. అతనితో కూడా మాట్లాడదాం. చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి? రహదారి ఇట్లా ఉండడం గల కారణం ఏంటి? మెయిన్ గతంలో చేసిన పరిపాలకుల నిర్లక్ష్యమే ఇంత దారి ఇదైపోయింది. కొత్త పరిపాలకులు చేస్తారు అని అనుకుంటే ఇదివరకు అది చేయడం లేదు. బండి సంజయ్ గారు రావడం జరిగింది, అయినా అని స్పందించడం లేదు. అంటే ప్రధానంగా ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటుంది? 5-6 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంటే రీసెంట్గా కూడా వచ్చా, ఒక వర్షం పడ్డానికి మొత్తం ఈ రోడ్డు మొత్తం కూడా బ్లాక్ అయిన పరిస్థితి ఉంది. చాలా మంది ఇందులో పడిపోయారని చెప్పారు, కార్లు కూడా ఖరాబ్ అయినా అంటున్నారు. ఎందుకు అంతలేదు? మరి అధికారులు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు? అలా నిర్లక్ష్యమే, అది అలా నిర్లక్ష్యమే చేస్తున్నారు. గతంలో కలెక్టర్ అమ్మ కూడా వచ్చేసింది, కలెక్టర్ గారు వచ్చేసారు. కలెక్టర్ గారు వచ్చేసి చూసిపోతున్నారు, తూతూ మంత్రాలుగా చేస్తున్నారు తప్ప చేసింది ఏం లేదు. పర్మనెంట్ వర్క్ చేసి ఒక నాలా చేయాలని మా మనవి. ఎమ్మెల్యే సాబ్ వచ్చిండు, ఎంపీ సాబ్ వచ్చిండు, కలెక్టర్ అమ్మ వచ్చింది, అది చూడు వెళ్ళిపోవడు అంతే. చేస్తాం అంటారు, ఇక ఎత్తలేరు. బండ్లు పొట్టు అవుతున్నాయి సార్. మొన్న అందులో పడ్డది పాపం, ట్రాలీ బండి పడితే మొత్తం పరుపులతో అన్ని నీళ్ళలో పడిపోయినాయి, డ్రైనేజ్ నీళ్ళలో. ఆడు తలకాయ పట్టుకొని కూర్చున్నాడు పాపం ఆటో అయినే. అన్నా నేను ఎట్లా అంటే, ఏం చేస్తాం మరి చెప్పు, మేము తెచ్చిన కర్మానికి ఏం చేస్తాం మరి, ఇట్లా పరిస్థితి ఏం చేస్తామని చెప్పి అన్నాం మేము. పాపం ఇక్కడికి వస్తేనే నరకం, ఏంది ఈ కథ అన్నట్టు అయిపోతుంది పరిస్థితి అంతా. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయింది సార్. పెద్ద రోడ్ ఏమంటే అయిందో స్టార్ట్ అయిందో అప్పంచలు ఇదే కథ. మేము ఏంటంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అనేది ఎక్కడికన్నా నీళ్లు పోయే మార్గం చూసి అటే పంపించాలి తప్ప, ఇది ఇట్లనే ఉంటే మాత్రం ఇంకా ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నది. బావుపేట రహదారిలో ఒక డ్రైనేజీ సిస్టమ్కి సంబంధించిన ఒక నాలా లేదు. దాంతో ఈ డ్రైనేజీ అంటే ఈ ఇళ్ళ నుంచి వచ్చే డ్రైనేజీ వాటర్ మొత్తం కూడా ఇక్కడ ఆగిపోవడం, దాంతో వర్షం పడితే కూడా ఆ వర్షపు నీరు మొత్తం కూడా ఇక్కడే నిలవడంతో మాత్రం దీనికి సంబంధించి వాటర్ పోవడానికి కూడా ఎటు ఫెసిలిటీ లేకపోవడంతో మాత్రం ఈ యొక్క ప్రయాణికులు అదేవిధంగా ఈ యొక్క గ్రామ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని కూడా చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు, మన రీసెంట్ ఒక చిన్నపాటి వర్షం కొడితేనే ఈ రోడ్డు మొత్తం కూడా జామ్ అయిన పరిస్థితి ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి యొక్క సంబంధించిన కాన్వాయ్ కూడా అందులో ఆ గుంతల్లో దిగబడడం జరిగింది. దాదాపు ఆ వర్షానికి మాత్రం ఈ సిరిసిల్ల నుంచి వెళ్ళి అదేవిధంగా కరీంనగర్ నుండి వెళ్ళే వాహనాలు మాత్రం చాలా ఇందులో ఆ గుంతలలో ఇరికిపోయాయి, చాలా మొరాయించాయి. చాలా మట్టుకు ఈ వెహికల్స్ కూడా ఇందులో ఈ దారి గుండా వెళ్ళిన వెహికల్స్ కూడా చాలా ఖరాబ్ అయ్యి దాదాపు 1000 రూపాయలు ఆ వాహనాలకు రిపేర్కు ఖర్చు అవుతుందని కూడా ఇటు వాహనదారులు ఆరోపించారు. మరి ప్రభుత్వం అంటే ప్రజలు కట్టే ట్యాక్సీతోనే ప్రభుత్వం రన్ అవుతుంది. మరి అలాంటి ప్రభుత్వాలు అలాంటి అధికారులు ఎందుకు ఈ దారిని పట్టించుకోవడం లేదు? ఎందుకు దీనికి శాశ్వత పరిష్కారం చూపెట్టడం లేదు? రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఒక నెల క్రితం కూడా ఒక వ్యక్తి గుంతల్లో గుద్దుకోవడంతో ఆ బండి మించెలు ఎగిరిపడడంతో ఆ యొక్క వ్యక్తి ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయాడని కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండేవారు కూడా
ఆరోపిస్తున్నారు. మైత్రి ఛానల్ ఇదే విషయంపై కూడా R&B అధికారులను వెళ్ళి వాళ్ళ ఆఫీసులో కలిసాము. దీనిపై వివరణ ఇవ్వండి, మరి ఈ రోడ్డు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడు చూపెడతారని అడగడానికి కూడా మైత్రి ఛానల్ టీం వెళ్ళాము. అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం ఆ అధికారులు దొరకడం లేదు. సో ఉన్న అధికారులు అడిగితే కూడా మీ వివరణ ఇవ్వమని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. సో ఇప్పటికైనా దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలి. అప్పుడే ఈ యొక్క రోడ్డు గుండా వెళ్ళే ప్రయాణికులు కానీ గ్రామస్తులు కానీ కొంచెం సంతోషంగా ఉంటారు. ఈ ఎండాకాలమో దుమ్ముధూళితో, వర్షాకాలమో వినీటితో మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నాం. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, చాలామంది మృత్యువాత పడ్డారు, చాలామంది గాయాల పాలయ్యారు అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపెట్టాలని కూడా గ్రామస్తులు అదేవిధంగా ప్రయాణికులు వేడుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, బావుపేట నుండి.